చేతిలో ఉండే డబ్బుతో అయితే నేను కొన్ని సర్ప్రైజెస్ అయితే కొన్నాను. అది ఎవరికో మీరే చూడండి లాస్ట్ వరకు అయితే. పొద్దున్నే లేచి నా కూతురికి వస్తే పాడుకొని మా నాన్నమ్మని అయితే తొడుకొని మార్కెట్ తీసుకుని పోయాను. మార్కెట్ కంటే కూరగాయలు అనుకుంటారు, కాదండి వెండి తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే వెండి తగ్గిందనేసి న్యూస్ వచ్చింది. పొద్దున్నే వెండి షాప్ ఎందుకు వచ్చినామంటే రేపు మా కూతురిది అయితే అన్నప్రాసన ఉంది. అందుకోసం ఒక స్పూను దానికి సంబంధించిన సామాన్ అయితే కొనడానికి అయితే వచ్చినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న అయితే చాలా ఐటమ్స్ చూపించాడు. ఏ చూసినా కూడా నచ్చేసినాయి, కానీ ఈ అయితే సెలెక్ట్ చేసినాం లాస్ట్ కి. వెండి దీపాలు, గ్లాసు, వెండి స్పూను, వెండి ప్రసాదం గిన్నె. మనం తీసుకునేటివన్నీ బిల్లింగ్ అయితే వేయించుకున్నాము. బిల్లింగ్ అమౌంట్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. అన్న అయితే మంచి డిస్కౌంట్ అయితే ఇచ్చాడు మనకు. సారీ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే మా నాన్నమ్మని తీసుకొని పోయాను కదా. నాన్నమ్మ అయితే బాగా బార్గింగ్ చేసి మంచి రేటుకి అయితే నాకు వెండి తీసి ఇచ్చింది. తీసుకున్న వస్తువులన్నీ మనం ప్యాకింగ్ అయితే చేపించుకున్నాం. గిఫ్ట్ ర్యాప్ అన్ని గిఫ్ట్లు, మనకు కొన్ని గిఫ్ట్లు కూడా ఇవ్వాల్సి ఉండేది. అన్ని ఇంటికి తీసుకొని వచ్చి అయితే మళ్ళీ అన్బాక్స్ చేసాము. ఏమేమి వస్తువులు తీసుకొని వచ్చినామో మీరే చూడండి. ఇవన్నీ వస్తువులు అయితే తీసుకొని వచ్చాము. మీరే గెస్ చేయండి ఇవన్నీ కలిసి ఎంత వాల్యూ అవుతుంది అనేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి.